యూట్యూబ్ వాళ్ళు మళ్ళీ ఇంకో కొత్త ఫీచర్ని అయితే తీసుకొచ్చారు. ఈ ఫీచర్ అయితే నాకైతే చాలా హెల్ప్ అవుతుంది అని అనిపిస్తుంది. అండ్ ఆడియన్స్కి ఈ క్రియేటర్స్కి మధ్య ఉన్న ఈ బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఆ ఎంగేజ్మెంట్ ఫ్యాక్టర్ ఉంది కదా, ఎంగేజ్మెంట్ బాగుంటేనే మన వీడియోస్ అన్ని వైరల్ అవుతాయి అనమాట. అది లేటెస్ట్ ఫండా అంటే లేటెస్ట్ బేసిక్స్ అనమాట. ఇది మీరు తెలుసుకోవాలి. ఎంగేజ్మెంట్ ఉండాలి మీ ఛానల్లో. ఎంగేజ్మెంట్ ఉంటే ఖచ్చితంగా మీ ఛానల్ కూడా వైరల్ అవుతుంది అనమాట. సో దీన్ని ఇంప్రూవ్ చేయడానికి వాళ్ళు తీసుకొస్తున్న కొత్త టెక్నిక్ కానీ కొత్త ఫీచర్ కానీ ఏంటి అంటే ఆడియో కామెంట్స్. సో ఇప్పటివరకు మనం టెక్స్ట్లో కామెంట్స్లో మనం ఏం చేస్తాము, టెక్స్ట్లో ఇస్తాము. టెక్స్ట్లో ఏదో టైప్ చేస్తాము, అది అవతలకి అర్థం అవ్వచ్చు, అర్థం అవ్వకపోవచ్చు, లేదా మన క్వశ్చన్ని మనం క్లియర్గా చెప్పలేకపోవచ్చు టెక్స్ట్లో. సో ఈ ప్రాబ్లమ్ని కౌంటర్ చేయడానికి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆడియో కామెంట్స్ ఇస్తున్నారు. ఆడియో కామెంట్స్ అంటే సింపుల్గా కామెంట్ సెక్షన్లో మన దగ్గర ఒక మైక్ సింబల్ ఇస్తారనమాట. జస్ట్ మీరు ఏదైనా వాట్సాప్లో కానీ లేకపోతే ఇన్స్టాగ్రామ్లో కానీ ఏదైనా మెసేజ్ మీరు వాళ్ళకి చేయాలనుకుంటే టైప్ చేయడం మీకు రాకపోతే మీరు ఏం చేస్తున్నారు, నాకే చాలామంది ఏం చేస్తారంటే టైప్ చేయడం కొంచెం కష్టమైన వాళ్ళు ఏం చేస్తారంటే డైరెక్ట్గా ఆడియో బటన్ ఎనేబుల్ చేసుకొని ఆడియో క్లిక్ చేసి ఏదైతే వాళ్ళు మాట్లాడాలనుకుంటున్నారో, ఏదైతే క్వశ్చన్ ఉందో వాళ్ళకి ఆ క్వశ్చన్ వాళ్ళు దాంతో మాట్లాడేసి పంపిస్తారనమాట. అది ఆడియో కామెంట్ అనమాట. సో ఇక్కడ కూడా యూట్యూబ్ వీడియోస్ కింద మనకి ఆడియో కామెంట్స్ ఎనేబుల్ చేయబోతున్నారు. సో ఎవరైతే డౌట్ ఉందనుకోండి వాళ్ళు ఆ ఆడియో కామెంట్ యూజ్ చేసుకొని ఆ ఆడియోని రికార్డ్ చేసి వాళ్ళకి పంపిస్తారనమాట. అంటే డైరెక్ట్గా ఆ వీడియో కిందనే అవన్నీ కనిపిస్తూ ఉంటాయి. మిగతా వాళ్ళు కూడా వాటిని చూడొచ్చు. ఆ ఛానల్ ఓనర్స్ కానీ వీడియో ఓనర్స్ కానీ వాళ్ళు కూడా ఓపెన్ చేసి చూస్తారు. దానికి రిప్లై కావాలంటే వాళ్ళు కూడా ఆడియోలోనే ఇస్తారు. సో ఇది ఎంగేజ్మెంట్ పెంచడానికి ఈ కామెంట్ ఎవరైనా చేయాలనుకుంటున్నారు అనుకోండి, టైపింగ్ రాని వాళ్ళకి లేదా టైపింగ్ డిఫికల్టీ అనుకునే వాళ్ళకి ఈ ఆడియో కామెంట్ అనేది చాలా హెల్ప్ అవుతుంది అనమాట. సో ఇంతకుముందు మనకి 100 కామెంట్స్ వచ్చాయనుకోండి, ఇప్పుడు 150 కామెంట్స్ వచ్చి ఛాన్స్ ఉంటుంది అనమాట. సో మన అండ్ బ్రిడ్జ్ కూడా కరెక్ట్గా క్లియర్గా ఉంటుంది అనమాట. వాళ్ళు అడగాల్సిన క్వశ్చన్ క్లియర్గా అడుగుతారు, మనం కూడా కరెక్ట్గా ఆన్సర్ చెప్తాం. కాబట్టి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకునే ఆప్షన్ కూడా ఎక్కువ ఉంటుంది అనమాట. ఆడియో కామెంట్స్ అనేవి మంచివే, చాలా మంచి ఫీచర్ ఇది. కాకపోతే దీనిలో డౌన్ సైడ్ ఏంటి అంటే ఇప్పుడు ఎవరైనా అబ్యూజివ్ కామెంట్ కానీ ఏదైనా బ్యాడ్ కామెంట్ కానీ బూతులు తిట్టడం కానీ ఇట్లాంటివి చేశారనుకోండి, వాటిని ఫిల్టర్ చేయడానికి ఇప్పటివరకు అయితే టెక్స్ట్ని ప్రాసెస్ చేయడం ఈజీగా కదా. టెక్స్ట్ చదువుకోవడం, అది అందులో బ్యాడ్ వర్డ్ ఉందా లేదా హోల్డ్ చేయడం ఈజీ అయిపోయింది అనమాట యూట్యూబ్కి. అదే ఆడియోని ప్రాసెస్ చేసి డిఫరెంట్ లాంగ్వేజెస్లో ఆడియో ఉంటుంది కాబట్టి దాన్ని ప్రాసెస్ చేసి అందులో బ్యాడ్ వర్డ్స్ ఉన్నాయా లేదా అని డికోడ్ చేయగలగడం అనేది కొంచెం టఫ్ ప్రాసెస్ యూట్యూబ్కి. ఎనీవేస్ అది యూట్యూబ్ వాళ్ళ కష్టం, మన ప్రాబ్లం కాదు. సో వాళ్ళు దాన్ని డీల్ చేస్తున్నారు. అండ్ ఈ ప్రాసెస్ మొత్తాన్ని యూఎస్లో ఉన్న కొంతమంది టెస్ట్ చేస్తున్నారు. అంటే కొంతమంది క్రియేటర్స్కి ఆల్రెడీ, కొంతమంది ఛానల్స్కి ఆల్రెడీ ఈ ఫీచర్ ఎనేబుల్ చేసి ఉంచారు. వాళ్ళకి ఎలా వెళ్తుంది ఈ ఫీచర్ అనే దాన్ని బట్టి నెక్స్ట్ మొత్తం యూఎస్ మొత్తం ఇస్తారు, తర్వాత మన ఇండియా కూడా ఇస్తారనమాట. ఇండియాలో ఎక్కువ ఫ్యాన్ బేస్ ఉంటుంది కదా యూట్యూబ్కి, అంటే క్రియేటర్స్ కానీ ఈ ఆడియన్స్ కానీ ఎక్కువ ఉంటారనమాట యూట్యూబ్లో ఇండియా సైడ్ నుంచి. సో నెక్స్ట్ ఆటోమేటిక్గా మనకే వస్తుంది ఆ ఫీచరు. సో వచ్చినప్పుడు మీరు ఆ ఫీచర్ని ఖచ్చితంగా యూస్ చేసుకోండి. నెగిటివ్ వేలో కాదు, పాజిటివ్ వేలో యూస్ చేసుకోండి. ఇది మీకు హెల్ప్ అవుతుంది, మీ ఛానల్ కూడా చాలా హెల్ప్ అవుతుంది. క్రియేటర్స్ అనే కాదు, వ్యూవర్స్ కూడా చాలా హెల్ప్ అవుతుంది అనమాట. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. ఈ ఛానల్లో జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మీ ఛానల్స్కి గ్రో అవ్వడానికి కావాల్సిన జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంటుంది అన్నమాట, ఫేక్ ఇన్ఫర్మేషన్ ఏమి ఉండదు. అండ్ ఈ వీడియో మీరు ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక లైక్ చేయండి, ఇంకొంతమందికి షేర్ చేయండి. ఎవరికైతే ఈ వీడియో హెల్ప్ అవుతుందని అనుకుంటున్నారో, మీరు క్రియేటర్స్గా గ్రూప్స్ ఫామ్ చేసుకుంటారు కదా, వాటిలో కూడా మీరు షేర్ చేయొచ్చు. అండ్ ఎట్ ద లిస్ట్ అది నాకు హెల్ప్ అవుతుంది అనమాట. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అందరం కలిసి గ్రో అవుదాం. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్.